ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట మొక్కజొన్న రైతులు ఆందోళన దిగారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇల్లెందు మహబూబాబాద్ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము ఆందోళన విరమించాలంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ను అక్కడకు పిలవాలని డిమాండ్ చేశారు. నెల రోజులు దాటినా మొక్కజొన్న కొనుగోలు చేయలేదంటూ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్న రాసులను కొనాలని డిమాండ్ చేశారు. ఎందుకమ్మా ఆవేశంగా మాట్లాడతారు? రైతు దొంగలని వాళ్ళు దొంగలని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల అల్వాల్ చౌరస్తాలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వరి ధాన్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే రైతులతో కలిసి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎందుకమ్మా అమ్మ ఇటు తిరిగి మాట్లాడమ్మా. గవర్నమెంట్ కొంటదని నెల రోజులు కూడా పని అవకాశం. నెల రోజుల దాకా కనీసం వర్షాలు వచ్చాయి. ఈరోజు ప్రభుత్వం ఎంత చెప్పినా పొద్దు నిద్ర వదలట్లేదు. మరి 10 రోజుల నుంచి ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని రస్తారోకలు చేసినా మరి ఇంత పెద్ద ఎత్తున మరి వరి ధాన్యం పండించే ప్రాంతం మా ప్రాంతం. చాలా సందర్భాలలో నెల రోజుల నుంచే మేము చెప్తున్నాం. మరి ఈ మండలంలో ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, కనీసము మరి మీ ప్లానింగ్ ఏమున్నది, పండించిన రైతుల పంటను మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర పెట్టుకోవడానికి ఎన్ని గోడాంలు ఉన్నాయి, ఎన్ని లారీలు ఉన్నాయి, మీ యాక్షన్ ప్లాన్ ఏంది అని చాలా సందర్భాలలో కలెక్టర్ తోటి కానీ, సివిల్ సప్లై అధికారులతోటి కానీ, రైస్ మిల్లర్లతోటి కానీ ఎన్నో సందర్భాలలో మరి మేము విన్నవించుకోవడం జరిగింది మా రైతుల తరఫున. మరి ఏ ఒక్క రోజు కూడా కనీసం మరి వారికి అవగాహన లేదు. కలెక్టర్ గారిదేమో జల్లెడ పట్టమంటది. జల్లెడ పట్టమంటే జల్లెడలు ఇయ్యాలి కదా మరి రైతులకు. జల్లెడలు ఇయ్యరు పట్టుకోవడానికి. రైస్ మిల్లర్లకు ఫోన్ చేసి చెప్తుంది జల్లెడలు ఏంది మీరు తీసుకోవద్దు. మరి ఇక్కడనేమో జల్లడియకపోతుంది, అక్కడనేమో రైస్ మిల్లర్లకు కొననీయకపోతుంది. ఎవరిది బాధ్యత? కలెక్టర్ది కాదా? సివిల్ సప్లై వాళ్ళది కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ది కాదా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది కాదా? మరి ఇన్ని సమస్యల మీద ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. వాళ్ళు మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు. ఇవాళ ఊసున్న అన్ని చౌరస్తాలు ఒకటి కాదు, ప్రతి మండల చౌరస్తాలో ధర్నా నడుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి రావాలి. మరి మా కలెక్టర్ అమ్మ మరి ఆమె ఒక అధికారి, కింది నుంచి పైకి వచ్చిన అధికారి, ఆమెకు అన్ని తెలుసు. కింది లెవెల్లో అధికారిగా పనిచేసింది, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇలా కలెక్టర్ అయింది.
మరి కింది స్థాయిలో అధికారులు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలని చెప్పి కనీసము మరి వారితోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పిలుచుకొని ఈ రోజు వరకు కూడా మరి గోడౌన్స్ లో లారీలు గాని గోడౌన్స్ లో గాని కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన మరి ఏ గ్రామంలో కూడా ఇంకా మూవ్మెంట్ స్టార్ట్ కాలేదు. ఇది వాస్తవం. నేను చెప్పేది రాజకీయం చేస్తలేను నేను. ఇలా ఈ ఉన్నోళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇలా 90% కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం.